స్టూడెంట్స్, వెల్కమ్ టు జిఎన్వి కాంపిటేటివ్ కోచింగ్. ఈ వీడియోలో మనము ఐఐటి జేఈ మెయిన్ ఫిజిక్స్ సంబంధించి డైమెన్షన్ ప్రాబ్లమ్స్లో ఫోర్త్ వీడియో చూద్దాము. సో ఈ వీడియోలో మనము డైమెన్షన్స్కి సంబంధించిన 5 ప్రాక్టీస్ బిట్స్ సాల్వ్ చేద్దాము. వీడియో చివరి దాకా చూడండి. ప్రాక్టీస్ బిట్స్ ఇస్తాను, సో వాటిని మీరు సాల్వ్ చేయొచ్చు. సో ఈ 5 కూడా మనకి ప్రీవియస్ ఇయర్స్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ తీసుకొని సాల్వ్ చేయడం జరిగింది. సో నా ఛానల్ ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే జిఎన్వి కాంపిటేటివ్ కోచింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు తెలిసి ఎవరైనా ఐఐటి జేఈ మెయిన్ ఎగ్జామ్ రాస్తుంటే సో వాళ్ళ కోసం ఈ వీడియోని అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూస్తే, a physical quantity S is defined as S is equal to E cross B by mu naught. E cross B by mu naught అంటే మనకు తెలుసు, it is a pointing vector. అది మనకి పాయింటింగ్ వెక్టార్ అని తెలుస్తుంది. సో పాయింటింగ్ వెక్టార్ మనకి ఏమిచ్చాడు, S is equal to E cross B by mu naught. E cross B by mu naught ఇచ్చాడు. ఇక్కడ E అనేది ఎలక్ట్రిక్ ఫీల్డ్, B అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్, మ్యూ నాట్ అనేది పెర్మియబిలిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్. ఇది మనకు తెలిసిన విషయమే. అయితే ఇక్కడ డైమెన్షన్స్ ఆఫ్ ఎస్ ఆర్ సేమ్ యాజ్ ద డైమెన్షన్స్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాంటిటీస్. అంటే ఇక్కడ ఒకటి కంటే ఎక్కువ వాటితో సమానంగా ఉంటుంది. సో మనము ముందు ఎస్ యొక్క డైమెన్షన్స్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలి. వాట్ ఆర్ ద డైమెన్షన్స్ ఆఫ్ ఎస్? డైమెన్షన్స్ ఆఫ్ ఎస్ మనకు తెలియాలంటే వీ హ్యావ్ టు నో ద యూనిట్స్ ఆఫ్ ఎస్. సో యూనిట్స్ ఆఫ్ ఎస్ ఏంటి మనకి, యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్ పర్ మీటర్ స్క్వేర్. వాట్ పర్ మీటర్ స్క్వేర్ మనకి. ఇప్పుడు వాట్ పర్ మీటర్ స్క్వేర్ అంటే వాట్ యొక్క యూనిట్స్ జౌల్ పర్ సెకనే కదా, జౌల్ పర్ సెకన్ మీటర్ స్క్వేర్. జౌల్స్ అంటే మనకి ఎనర్జీ యొక్క యూనిట్స్. ఎనర్జీ యొక్క యూనిట్స్ ఏమైపోతాయి మనకి, ఎం ఎల్ స్క్వేర్ టీ పవర్ ఆఫ్ -2 పర్ సెకండ్. అంటే మనం ఇక్కడ టీ వేసుకున్నాము. ఎం స్క్వేర్ మీటర్ స్క్వేర్ కాబట్టి ఎల్ స్క్వేర్ అవుతుంది. ఎల్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే ఈ టీ పైకి వెళ్తే మనకి ఎస్ యొక్క యూనిట్స్ డైమెన్షన్స్ ఏమైనాయమ్మా, ఎం టీ పవర్ -3 అయింది. సో ఇది ఎస్ యొక్క డైమెన్షన్స్. సో ఇచ్చిన ఆప్షన్స్లో ఎం టీ పవర్ -3 ఏ ఆప్షన్లో ఉంటుందో అదే మనకి కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ చూడండి, వాట్ పర్ మీటర్ స్క్వేర్, పవర్కి యూనిట్స్ వాట్ కదా, ఏరియాకి మీటర్ స్క్వేర్. సో ఇక్కడ వాట్ పర్ మీటర్ స్క్వేర్ ఉంది కాబట్టి ఆప్షన్ 4 నాకు రైట్ ఆన్సర్ అవుతుంది. అంటే పవర్ పర్ ఏరియా నాకు కరెక్ట్ ఆన్సర్ అవుతుందమ్మా. ఎనర్జీ బై వాల్యూమ్, ఎనర్జీ బై వాల్యూమ్, వాల్యూమ్ అంటే మనకి ఎల్ క్యూబ్ అవుతుందమ్మా. సో ఎంఎల్ స్క్వేర్ టీ పవర్ -2 బై టీఎల్ స్క్వేర్, కానీ ఇక్కడ ఎల్ క్యూబ్ వస్తుంది. సో ఎనర్జీ వచ్చేసి మనకి ఎం ఎల్ స్క్వేర్ టీ పవర్ ఆఫ్ -2 బై ఎల్ క్యూబ్ అవుతుంది. సో కాబట్టి ఆటోమేటిక్గా ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు ఎస్. కాబట్టి ఆప్షన్ 3 కాదు మనకి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫోర్స్. ఫోర్స్ అంటే న్యూటన్స్. న్యూటన్స్ అంటే కిలోగ్రామ్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో ఎంఎల్ టీ పవర్ ఆఫ్ -2 వస్తుంది. లెంగ్త్ ఇంటూ టైం. సో ఎల్ క్యాన్సిల్ అయిపోతే టీ పైకి వెళ్తే ఇక్కడికి ఎంత వస్తున్నాము, మళ్ళీ ఎం టీ పవర్ ఆఫ్ -3. సో కాబట్టి ఫోర్స్ బై లెంగ్త్ ఇంటూ టైం కూడా ఎస్ యొక్క యూనిట్సే. నెక్స్ట్ ఎనర్జీ బై ఛార్జ్ ఇంటూ కరెంట్. సో ఎనర్జీకి ఎం ఎల్ స్క్వేర్ టీ పవర్ -2 కదా, డివైడెడ్ బై ఛార్జ్ అంటే అమ్మ ఐ ఇంటూ టీ రాసుకుంటాం. అంటే ఐ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ టీ అవుతుంది. ఇక్కడ అసలు ఏ స్క్వేర్ అనే పదమే లేదు కదా, కాబట్టి ఆప్షన్ 1 కూడా తప్పు. సో ఫైనల్గా మనకి ఎస్ యొక్క డైమెన్షన్స్కి సమానంగా ఉన్నది ఏంటంటే ఆప్షన్ 2 ఒకటి, ఆప్షన్ 4 ఒకటి. సో ఈ రెండు మనకి పాయింటింగ్ వెక్టర్ డైమెన్షన్స్తో సమానంగా ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇఫ్ ఈ ఈజ్ ద ఎలక్ట్రానిక్ ఛార్జ్, సి ఈజ్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఫ్రీ స్పేస్,
h is the Planck's constant. Then what is this? This quantity has the dimensions అన్నాడు. ఇచ్చిన వాటిలో మనం ఫస్ట్ ఎప్సిలాన్ నాట్ యొక్క డైమెన్షన్స్ రాయాలి. ఎప్సిలాన్ నాట్ అంటే పెర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్. పెర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్. సో ఎప్సిలాన్ నాట్ డైమెన్షన్స్ మనకు తెలుసు ఎంత, m పవర్ -1 l పవర్ -3 t పవర్ 4 a స్క్వేర్. m పవర్ -1 l పవర్ -3 t పవర్ 4 a స్క్వేర్. అలాగే ఈ అంటే ఛార్జ్ కదమ్మా, ఎలక్ట్రాన్ ఛార్జ్ అని ఇచ్చాడు కదా. సో ఛార్జ్ యొక్క డైమెన్షన్స్ ఏమవుతాయి, I ఇంటూ టీ కదా, కరెంట్ ఇంటూ టైం. I ఈజ్ ఈక్వల్ టు Q/T కాబట్టి. సో కరెంట్ ఇంటూ టైం అంటే A ఇంటూ టీ డైమెన్షన్స్. ఇది ఎప్సిలాన్ నాట్ డైమెన్షన్స్. తర్వాత హెచ్, ప్లాంక్స్ కాన్స్టెంట్. ప్లాంక్స్ కాన్స్టెంట్కి యూనిట్స్ జౌల్ సెకండ్స్. అంటే m l స్క్వేర్ టీ పవర్ -1 అవుతుంది. ml స్క్వేర్ టీ పవర్ -1. c అంటే వెలాసిటీ ఆఫ్ లైట్ మీటర్ పర్ సెకండ్. l టీ పవర్ -1 అవుతుంది. సో ఇవి మనకు వచ్చిన యూనిట్స్. మనం ఈ యూనిట్స్ వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో మనకి ఏముంది ఇక్కడ, ఈ స్క్వేర్ బై ఎప్సిలాన్ నాట్ hc ఉంది, ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఈ స్క్వేర్ అంటే ఏమొచ్చింది మనకి, ఏ స్క్వేర్ టీ స్క్వేర్ వచ్చింది. ఎప్సిలాన్ నాట్ అంటే m పవర్ -1 l పవర్ -3 టీ పవర్ 4 ఏ స్క్వేర్. అలాగే హెచ్ అంటే m l స్క్వేర్ టీ పవర్ -1 l టీ పవర్ -1. ఇది మనకు వచ్చింది. సో ఇక్కడ ఏ స్క్వేర్ క్యాన్సిల్ అయింది. m పవర్ -1 ఉంది ఇక్కడ, ఇక్కడ m ఉంది. సో కాబట్టి m పవర్ 0 అయిపోతుంది. ఇక్కడ l పవర్ -3 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది. 2 + 1 3 కాబట్టి ఈ రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి మనకి. అలాగే ఇక్కడ టీ పవర్ -1 టీ స్క్వేర్ అన్నీ క్యాన్సిల్ అయిపోతాయమ్మా. సో మనకి ఏమొస్తుంది, m పవర్ 0 l పవర్ 0 టీ పవర్ 0. సో ఇట్స్ ఎ డైమెన్షన్లెస్ క్వాంటిటీ అవుతుంది. సో ఆన్సర్ ఎంత, m పవర్ 0 l పవర్ 0 టీ పవర్ 0 అవుతుంది. తర్వాత ద ఫోర్స్ ఈజ్ గివెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టైమ్ t అండ్ డిస్ప్లేస్మెంట్ x. ఇక్కడ మనకి ఫోర్స్ ఇచ్చాడు, F ఈజ్ ఈక్వల్ టు a cos bx ప్లస్ c sin dt అని ఇచ్చాడు. డైమెన్షన్ ఫార్ములా ఆఫ్ AD/B ఎంత అని అడుగుతున్నాడు. సో ఎప్పుడైతే మనకి ఫోర్స్ అనేటువంటి పదం ఇచ్చాడో F ఈజ్ ఈక్వల్ టు a cos bx ప్లస్ c sin dt మనకి ఎప్పుడైతే ఇచ్చారో ఇక్కడ ఇది దీని యొక్క యూనిట్స్ కూడా ఫోర్స్ యూనిట్స్ అవుతాయి. అలాగే దీని యొక్క యూనిట్స్ కూడా ఫోర్స్ యూనిట్స్ అవుతాయి. మనకి సైన్ కాస్ వచ్చినప్పుడు ఇక్కడ కాస్ బిఎక్స్ అనేది డైమెన్షన్లెస్. అలాగే సైన్ డిటి కూడా డైమెన్షన్స్ ఉండవు. దీస్ టూ ఆర్ డైమెన్షన్లెస్ క్వాంటిటీస్. సో కాబట్టి బికి అంటే ఏ అలాగే సి కూడా ఫోర్స్ ఏమైతే ఉంటాయో ఫోర్స్ యూనిట్సే ఉంటాయి. ఫోర్స్కి న్యూటన్స్ కదా, కాబట్టి ఫార్ములా ఏంటి మనకి, ML T పవర్ -2 kg మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. కాబట్టి సో బి యొక్క డైమెన్షన్స్ ఏముంటాయి మనకి,
ఎక్స్ ఉంది కాబట్టి ఎల్ ఇన్వర్స్ ఉంటుంది. బి యొక్క డైమెన్షన్స్ ఎల్ ఇన్వర్స్ ఉంటుంది. అలాగే డి యొక్క డైమెన్షన్స్ ఏముంటుంది, డిటి ఉంది కాబట్టి టీ ఇన్వర్స్ ఉంటుంది. ఎందుకంటే ఇవి రెండు డైమెన్షన్లెస్ క్వాంటిటీస్ కాబట్టి ఈ రెండు డైమెన్షన్స్ని మల్టిప్లై చేస్తే మనకి 0 రావాలి. కాబట్టి ఎక్స్కి ఎల్ కాబట్టి బీకి ఎల్ ఇన్వర్స్ ఉంటుంది, టీకి క్యాపిటల్ టీ కాబట్టి డీకి టీ ఇన్వర్స్ ఉంటుంది. సో ఇప్పుడు మనల్ని ఏం అడిగాడు, ఏడి బై బి ఎంత అని అడుగుతున్నాడు. ఏడి బై బి యొక్క డైమెన్షన్స్ అడుగుతున్నాడు. ఏ అంటే రాయండి ఎం ఎల్ టీ పవర్ ఆఫ్ -2 డివైడెడ్ బై డి వచ్చేసి టీ పవర్ ఆఫ్ -1 డివైడెడ్ బై ఎల్ పవర్ -1. అంటే ఏమైంది ఇక్కడ, ఎం ఎల్ స్క్వేర్ టీ పవర్ -3. సో కాబట్టి డైమెన్షన్స్ ఏమైనాయి, ఏడి బై బి డైమెన్షన్స్ ఎం ఎల్ స్క్వేర్ టీ పవర్ ఆఫ్ -3 అయ్యి. సో ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ చూడండి. మ్యాచ్ ద ఫాలోయింగ్ యంగ్స్ మాడ్యులస్, కోషియంట్ ఆఫ్ విస్కాసిటీ, ప్లాంక్స్ కాన్స్టెంట్, వర్క్ ఫంక్షన్ ఇచ్చాడు. సో యంగ్స్ మాడ్యులస్ అంటే y ఈజ్ ఈక్వల్ టు స్ట్రెస్ బై స్ట్రెయిన్. స్ట్రెస్ బై స్ట్రెయిన్. స్ట్రెస్ అంటే ఎఫ్ బై ఏ, స్ట్రెయిన్కి డైమెన్షన్స్ ఉండవు, ఈ డెల్టా ఎక్స్ బై ఎక్స్ లేదా డెల్టా వై బై వై వస్తుంది. ఎఫ్ బై ఏ అంటే ఫోర్స్, న్యూటన్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా కదా, సో ఏరియాకి ఎల్ స్క్వేర్ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏమవుతుందమ్మా, ఎం ఎల్ పవర్ -1 టీ పవర్ -2 అవుతుంది. కోషియంట్ ఆఫ్ విస్కాసిటీకి ఫార్ములా ఏంటి, ఎఫ్ బై ఏ బై డివి బై డిఎక్స్. ఎఫ్ బై ఏ డివైడెడ్ బై డివి బై డిఎక్స్. సో డివి బై డిఎక్స్ అంటే ఏమవుతుంది మనకి, టీ అవుతుంది. సో కాబట్టి ఆల్రెడీ ఎఫ్ బై ఏ అంటే మనకి ఇక్కడ వచ్చింది ఎం ఎల్ పవర్ -1 టీ పవర్ -2. సో ఎం ఎల్ పవర్ -1 టీ పవర్ -2 డివైడెడ్ బై 1/t అవుతుందన్నమాట. ఎందుకంటే మనకి v ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై టీ కదా, v బై ఎక్స్ అంటే 1/t అవుతుంది. సో కాబట్టి టీ పవర్ ఆఫ్ -1, టీ పవర్ -1 పైకి వెళ్తే ఎం ఎల్ పవర్ -1 టీ పవర్ -1 అవుతుంది. ఎల్ పవర్ -1 టీ పవర్ -1 దట్ ఈస్ కోషియంట్ ఆఫ్ విస్కాసిటీ. ఆల్రెడీ వీ నో దట్ ప్లాంక్స్ కాన్స్టెంట్కి మనకు తెలుసు జౌల్ సెకండ్స్. జౌల్ సెకండ్స్ అంటే ఏమవుతుంది, ఎంఎల్ స్క్వేర్ టీ పవర్ ఆఫ్ -1. సో హెచ్కి ఏమవుతుందమ్మా, ఎం ఎల్ స్క్వేర్ టీ పవర్ -1. వర్క్ ఫంక్షన్ φ0 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, ఎం ఎల్ స్క్వేర్ టీ పవర్ -2 అవుతుంది. సో కాబట్టి మనకి ఇక్కడ ఏది మ్యాచ్ అవుతుందమ్మా, A3 మ్యాచ్ అవుతుంది. A3 యంగ్స్ మాడ్యులస్కి ఇదే కదా, ఎం ఎల్ పవర్ -1 టీ పవర్ ఆఫ్ -2. బి ఎం ఎల్ ఇన్వర్స్ టీ పవర్ -1 ఎక్కడుంది, B1 మ్యాచ్ అయింది. అలాగే సి ప్లాంక్స్ కాన్స్టెంట్ ఎంఎల్ స్క్వేర్ టీ పవర్ -1, సి అనేది 2కి మ్యాచ్ అయింది, డి అనేది 4కి మ్యాచ్ అయింది. సో ఇది మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ 3, 1, 2, 4 అనేది మనకి మ్యాచ్ అయినాయి. నెక్స్ట్ అలాగే ఇది కూడా చూడండి, మ్యాచ్ ద ఫాలోయింగ్ యాంగులర్ మొమెంటం, టార్క్, స్ట్రెస్, ప్రెజర్ గ్రేడియంట్ ఇచ్చాడు. యాంగులర్ మొమెంటం ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎంవిఆర్ అంటే ఏమవుతుంది మనకి, ఎం ఎల్ స్క్వేర్ టీ పవర్ ఆఫ్ -1 ఎల్ స్క్వేర్ టీ పవర్ -1 దట్ ఈజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3 మ్యాచ్ అయింది. టార్క్, టార్క్ అంటే ఎఫ్ ఇంటూ ఆర్ కదా, ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్. సో దీనికి ఎనర్జీ ఈక్వేషన్స్ వస్తాయి. ఎంఎల్ స్క్వేర్ టీ పవర్ -2, ఎంఎల్ స్క్వేర్ టీ పవర్ -2 అంటే ఎక్కడుంది, 1. సో కాబట్టి B1 మ్యాచ్ అవుతుంది. స్ట్రెస్
స్ట్రెస్ అంటే మనకి కోషియంట్ ఆఫ్ విస్కాసిటీ, ఇది ఎలాస్టిసిటీ ఉంది కదా, ఎలాస్టిక్కి ఫార్ములా ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా. స్ట్రెస్ అంటే ప్రెషర్కి ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సో ఎం ఎల్ ఇన్వర్స్ టీ పవర్ -2, ఎంఎల్ ఇన్వర్స్ టీ పవర్ -2, ఎంఎల్ ఇన్వర్స్ టీ పవర్ -2 ఎక్కడ ఉంది 4. సో C4 మ్యాచ్ అయింది. ప్రెజర్ గ్రేడియంట్. ప్రెజర్ గ్రేడియంట్ అంటే ప్రెజర్ అంటే తెలుసు మనకి, డిపి లేదా పి రాస్తాం. ప్రెజర్ గ్రేడియంట్ అంటే డిపి బై డిఎక్స్, అంటే ప్రెజర్ బై డిస్టెన్స్ అన్నమాట, లేదా లెంగ్త్. ప్రెజర్కి ఏమవుతుంది, స్ట్రెస్కి ఏముంటుందో ప్రెజర్కి కూడా అదే ఉంటుంది. ఎంఎల్ ఇన్వర్స్ టీ పవర్ ఆఫ్ -2 బై ఎల్ అవుతుంది. సో కాబట్టి ఏమవుతుంది, ఎం ఎల్ పవర్ -2 టీ పవర్ -2. దట్ మీన్స్ ఇక మిగిలిన ఆప్షన్ ఏముందమ్మా, ఆప్షన్ 2. సో కాబట్టి ప్రెజర్ గ్రేడియంట్కి ఆప్షన్ 2 అవుతుంది. సో A3 B1 C4 D2 ఇది మనకి మ్యాచ్ అవుతుందమ్మా. ఇవి మనకి మనం తీసుకున్నటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డైమెన్షన్స్కి సంబంధించి. ఇది 4th వీడియో ఇది. సో ఈ 5 క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేసాము. మీకోసం ఒక ప్రాక్టీస్ బిట్ అయితే ఇస్తున్నాను. డైమెన్షన్స్ ఆఫ్ ద క్వాంటిటీస్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్స్ ఆర్ సేమ్. ఇక్కడ 4 పెయిర్స్ ఇచ్చారు: టార్క్ అండ్ వర్క్, యాంగులర్ మొమెంటం వర్క్, ఎనర్జీ యంగ్స్ మాడ్యులస్, లైట్ ఇయర్ వేవ్ లెంగ్త్. ఈ 4 పెయిర్స్లో ఏ పెయిర్స్ మోర్ దాన్ 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, లేకపోతే 4 కూడా ఉండొచ్చు. ఏ పెయిర్స్కి డైమెన్షన్స్ ఈక్వల్గా ఉంటాయనేది మీరు మీ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో అయితే పోస్ట్ చేయండి. అలాగే నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్నట్టయితే జిఎన్వి కాంపిటేటివ్ కోచింగ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.